వెల్కమ్ టు ఏపీ వైబ్స్ న్యూస్. పంచభూతాల పరిరక్షణే లక్ష్యం, ప్రకృతిని కాపాడుకుందాం. ఎన్‌డబ్ల్యూసీ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నవకుమార్. పంచభూతాలను కాపాడుకుందాం, ప్రకృతిని రక్షించుకుందాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎన్‌డబ్ల్యూసీ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నవకుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 1045 పరిశ్రమలు ఉండగా వాటిలో 445 పరిశ్రమలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. పరిశ్రమలు తప్పనిసరిగా పాటించాల్సిన 33% గ్రీన్ జోన్ నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించారు. దీంతో పరిసర ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాలుష్యం తీవ్రంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR నిధులను సక్రమంగా వినియోగించడం లేదని విమర్శించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా త్వరలో ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రకృతిని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని అంబటి నవకుమార్ విజ్ఞప్తి చేశారు. నా పేరు నవకుమార్ అంబటి, స్టేట్ ఎన్‌డబ్ల్యూసీ స్టేట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అలానే పెద్దలు పి రుక్మాకర్రావు గారు, స్టేట్ వైస్ చైర్మన్ గారు, అనకాపల్లి జిల్లా చైర్మన్ సాయిరామ్ గారు, విశాఖపట్నం జిల్లా శ్రీలక్ష్మి గారు, అదే విశాఖపట్నం జిల్లా డైరెక్టర్ రాజ్ కుమార్ గారు, అదేవిధంగా విశాఖపట్నం జిల్లా పోలారావు గారు, మా స్టేట్ డైరెక్టర్ సారథి గారు, వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి చైర్మన్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇక్కడ మీటింగ్ పెట్టవలసి వచ్చింది, ఎందుకు ఇంత లోపలికి ఉన్న ప్లేస్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అనేది కూడా మా జిల్లా చైర్మన్స్ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము, అసలు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏం చేస్తుంది, ఏం చేయబోతున్నది, భారతదేశంలో ఏం చేస్తుంది, కొంచెం చిన్న బ్రీఫ్ చేస్తాను నేను. పెద్దగా భారతదేశంలో నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ అనేది పంచభూతాల మీద పనిచేస్తూ ఉన్నది. గాలి, నీరు, నిప్పు, ఏదైతే పంచభూతాలు అనేవి వాటి మీద వర్క్ చేస్తూ ఉన్నది. ఆ పరిణామంలో భాగంగానే గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అలాగే అదేవిధంగా నార్త్ స్టేట్లో చాలా యాక్టివ్గా కౌన్సిల్ పనిచేస్తూ ఉన్నది. భారతదేశ ప్రభుత్వం కూడా CSR ఫండ్స్ ఇచ్చి కౌన్సిల్ని ఎంకరేజ్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకునేదానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో కూడా భారతదేశ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ విధంగా పనిచేయాలి ఏంటి అనే దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు గత 3 నెలలుగా మేము మొత్తం వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈ మంత్లోనే కర్నూలు జిల్లా విజిట్ చేశాం, అదేవిధంగా నంద్యాల జిల్లాని విజిట్ చేశాం, అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో కూడా బ్రహ్మాండంగా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న రీసెంట్గా కూడా బాపట్ల జిల్లాలో కూడా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ పంచభూతాలను కాపాడేదానికి వాళ్ళంతు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా అన్ని ఇండస్ట్రీసు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 1045 ఇండస్ట్రీస్, సుమారుగా 1045 ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండటం జరిగింది. అందులో రెడ్ జోన్ ఇండస్ట్రీస్ దగ్గరగా 445 రెడ్ జోన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే కనీ విని ఎరగని రీతిలో విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 445 రెడ్ జోన్ ఇండస్ట్రీస్ సుమారుగా ఉన్నాయని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆరెంజ్ జోన్ ఇండస్ట్రీస్ 380 ఆరెంజ్ జోన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, 380 ఆరెంజ్ జోన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదేవిధంగా 180 గ్రీన్ జోన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, 85 వైట్ జోన్. సుమారుగా చెప్తున్నాను నేను, పర్టికులర్గా నా నాట్ క్లారిఫైడ్ ఫిగర్, పర్టికులర్గా ఒక 80 వైట్ జోన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్నా ఇక్కడ నుంచి అదే స్థాయిలో ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడానికి ఇండస్ట్రీస్ పనిచేయట్లేదు అనేది కూడా మా యొక్క ముఖ్య ఉద్దేశం. అదందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ సమాజానికి తెలియపరచవలసిన అవసరం ఉంది. ఆ జోన్లోనే మేము వెరిఫై చేస్తున్న టైంలో ఇక్కడ ప్రతి ఇండస్ట్రీ కూడా రెడ్ జోన్ ఇండస్ట్రీ కానీ, ఆరెంజ్ జోన్ ఇండస్ట్రీ కానీ, గ్రీన్ జోన్ ఇండస్ట్రీ కానీ, ఏదైనా కానీ
33% గ్రీన్ ఫీల్డ్ని డెవలప్ చేస్తున్నారా లేదా అనేది కూడా మేము వెరిఫై చేస్తున్నాము. మా కౌన్సిల్, రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల చైర్మన్లు ఇక్కడ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి మేము రావడానికి కారణం కూడా మేము కాల్ చేశాం. 33% గ్రీన్ జోన్ని ఇక్కడ విశాఖపట్నంలో అభివృద్ధి చేయట్లేదు. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ని, సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్స్ని దేనికి యూటిలైజ్ చేస్తున్నారు ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా?